హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. ఇది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి శాలరీ ఎంత వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది, ఫిజికల్ ఈవెంట్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటాయి, ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఇవి వచ్చేసరికి ఇది హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ ఇవి. సో ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. హెడ్ కానిస్టేబుల్ ఇందులో రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్. బిఎస్ఎఫ్లో మంచి వేకెన్సీస్ ఏవైనా ఉన్నాయి అంటే ఈ యొక్క మంచి వేకెన్సీస్ ఇవి. సో ఇది ఆన్లైన్లో 24th నుంచి స్టార్ట్ అవుతుంది. 24/8/2025 నుంచి 23/9/2025 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి శాలరీ కూడా చూద్దాం. రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్ వచ్చేసరికి పే లెవెల్ 25,500 బేసిక్ వస్తుంది మీకు. సో మంచి శాలరీస్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ మీకు నెట్ బై హ్యాండ్ వచ్చేసరికి మీకు 45,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇది ఎన్పిఎస్ కింద మీకు వస్తుంది. ఒక సివిలియన్ జాబ్ లాగే ఉంటుంది. చాలా బాగుంటుంది జాబ్. ఇందులో హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ ఉన్నాయి. అది బిఎస్ఎఫ్ సర్వింగ్ పర్సన్స్కి మాత్రమే. సో ఓవరాల్గా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ రేడియో ఆపరేటర్ 584 వేకెన్సీస్ ఉన్నాయి. రేడియో మెకానిక్ 134 ఉన్నాయి. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే టోటల్గా 9-10 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆర్ఎం వచ్చేసరికి 211 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మనకి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇలా ఉంటాయి. ఫేజ్ 1కి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేది వస్తాయి. అది మనకి అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది థర్డ్ ఫేజ్లో. తర్వాత మెడికల్, జాయినింగ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఫైనల్ రిజల్ట్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th+ ఐటీఐ ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. లేదంటే 10th అయిపోయిన తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. ఇక్కడ మీకు ఏది ఎక్కువ మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీకు సెలక్షన్ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓ వచ్చేసరికి పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. సో ఇంటర్మీడియట్లో ఎంపీసీ పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. వాళ్ళకి 60% మార్క్స్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్స్లో ఉండాలి. లేదు అంటే 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ఐటీఐ ట్రేడ్స్, రేడియో అండ్ టెలివిజన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, లేదంటే కోపా ట్రేడ్ కానీ, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ, లేదంటే జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ ఇవి ఉండాలి. సేమ్ ఆర్ఎం కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి 60% మార్క్స్ ఉండాలి. లేదంటే పైన ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో ఆ ట్రేడ్స్ చూద్దాం. ఇక్కడ ఐటీఐ చేసి ఉండాలి కంపల్సరీగా. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ కోపా చేసి ఉండాలి. అండ్ రేడియో అండ్ టెలివిజన్స్, జనరల్ ఎలక్ట్రానిక్స్, కోపా అండ్ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్,
కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ టెక్నీషియన్, మెక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో 10th అయ్యి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఐటీ ఈఎస్ఎం కానీ, అలాగే రేడియో మెకానిక్ కానీ, టెలివిజన్ కానీ సంబంధించి ఏదైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కాకపోతే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యూఆర్కి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీ వచ్చేసరికి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి వేకెన్సీస్ ఉండవు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీ కేటగిరీ ఎవరి కేటగిరీలో వాళ్ళకి వేకెన్సీస్ అనేది ఉంటాయి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసరికి హైట్ అనేది 168 సెంటీమీటర్స్ ఉండాలి ఫర్ మేల్ క్యాండిడేట్స్కి. ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇంకా మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ 80 సెంటీమీటర్స్, ఎక్స్పెన్సెస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. వెయిట్ అనేది హైట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అదైన తర్వాత ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సపోజ్ మనం ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో లేకపోతే ఓబీసీ ఇలా వాళ్ళ తగ్గ ఫార్మాట్స్ మాత్రం వాళ్ళు కరెక్ట్గా ఫార్మాట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే బీఎస్ఎఫ్లో ప్రజెంట్ ట్రేడ్స్ మ్యాన్ కింద కానీ ఇలా వర్క్ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎన్ఓసి పెట్టుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు, చెస్ట్ వెయిట్ చెక్ చేస్తారు ఫస్ట్ స్టేజ్లో. ఫీమేల్స్ క్యాండిడేట్స్ కూడా హైట్ అనేది వెయిట్ అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫీమేల్కి మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ రేస్ అనేది ఉంటుంది, 6.5 minutes కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అనేది ఉంటుంది, 11 feet 3 chances ఫినిష్ చేయాలి. అండ్ హై జంప్ 3.5 feet in 3 chances. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి 800 meters రేస్ ఉంటుంది, 4 minutes కంప్లీట్ చేయాలి. 9 feet లాంగ్ జంప్ ఇన్ 3 chances, 3 feet హై జంప్ ఇన్ 3 chances. ఓకే. అండ్ ఎల్డీసీ ఇచ్చారు కదా, విల్లింగ్ జీడీ పర్సన్స్ ఆఫ్ ది బీఎస్ఎఫ్ మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. సో ఎవరైతే బీఎస్ఎఫ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్, డైరెక్ట్గా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో ఎవరైతే అపియర్ అయ్యారో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే వస్తాయి, సిబిటి. సో ఆ సిబిటి అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 2 hours టైం అయితే ఇస్తారు. వాటికి సిలబస్ ఎలా ఉంటుందంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ జీకే ఉంటుంది. ఎక్కువగా ఫిజిక్స్ 40 marksకి ఇస్తారు, మ్యాథమెటిక్స్ 20, కెమిస్ట్రీ 20, ఇంగ్లీష్ అండ్ జీకే 20 marksకి ఇస్తారు. టోటల్గా ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది, 200 marksకి ఉంటాయి, 100 questions ఉంటుంది, 2 hours టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇంకా క్వాలిఫైడ్ మార్క్ అయితే ఇచ్చారు, బట్ యాజ్ పర్ మెరిట్ మాత్రమే తీస్తారు. సో థర్డ్ ఫేజ్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫోటో కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డు, ఇవన్నీ ఓవరాల్ ఐటీఐ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి. ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ ఇవన్నీ. అండ్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంటేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఐసైట్ అయితే ఇక్కడ ఇచ్చారు, విజువల్ యాక్చువాలిటీ అన్ఎయిడెడ్ బెటర్ ఐ N6 ఇచ్చారు, ఫారెస్ట్ ఐ N9, అంటే 6/6 కంపల్సరీగా ఉండాలి. అన్కరెక్ట్ విజువల్ యాక్చుయిటీ అంటే మీరు సపోజ్ అక్కడ స్పెట్స్ పెట్టుకొని వెళ్ళినా కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ
తర్వాత ఆర్ఓకి రేడియో ఆపరేటర్కి వచ్చేసరికి హూ క్లియర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేసెస్ ఎగ్జామినేషన్ పారాగ్రాఫ్ రీడింగ్ ఇస్తారనమాట. మీరు ఇంగ్లీష్లో రాయటం ఇవన్నీ ఇస్తారనమాట. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకే, ఇది అప్లై వచ్చేసరికి 24 ఆగస్ట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. 23 సెప్టెంబర్ వరకు ఉంది. ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. అండ్ ఫీజు వన్స్ పే చేసిన తర్వాత రీఫండ్ అనేది అవుతుంది. సో మనందరం కూడా ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్ అని అనుకుంటే మనకి అందుబాటులో ఉండేది బెంగళూరు జోను. సో ద ఇన్స్పెక్టర్ జనరల్ సిఈడిసిఓ బిఎస్ఎఫ్ బెంగళూరు. సో దీనికైతే అప్లై అయితే చేయండి. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అప్లై చేసేటప్పుడు మన 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే మన నేము డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో అలాగే అప్లై అయితే చేయాలి. మోల్డ్స్ అన్నీ కూడా. సో ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. ఒకవేళ మిస్టేక్స్ చేసినా మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో తీసేస్తారు. సో అన్ని జాగ్రత్తగా చూసుకొని అప్లై అయితే చేయండి అని ఇచ్చారు. అండ్ ఎనీ కేస్ ఎనీ ఫ్రాడ్ ఎనీ మాల్ ప్రాక్టీస్ చేస్తే 8 years డిబార్ట్ చేస్తారని కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో ఇది నోటిఫికేషన్. ఐటీఐ చేసిన వాళ్ళకి అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. ఆల్మోస్ట్ 1000 అబవ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ ఎలక్ట్రికల్ కానీ ఫిట్టర్ కానీ కోపా కానీ ఎలక్ట్రానిక్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ట్రేడ్స్ ఉన్నాయి ఇందులో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.